పరిస్థితిని ఎట్లా చూస్తారు? గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదంటారా ఇది? గవర్నమెంట్ ఏం చెప్పింది ఎలక్షన్లకి ముందు? ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఫలానా డేట్స్లో మీకు నోటిఫికేషన్స్ చేస్తామని కేటగారికల్గా చెప్పారు. అండ్ 2014 తర్వాత అనుకుంటా బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చాలా క్లియర్గా ఉన్నది. ఆ రిపోర్ట్ని ముందు పెట్టి కేసీఆర్ని క్వశ్చన్ చేసినాం. 190,000 ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు ఎందుకు భర్తీ చేయట్లేదని అది చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని కూడా ఇంతవరకు మనం అమలు చేయట్లేదు కదా, 2 ఏళ్ళ అధికారంలోకి వచ్చి అనే క్వశ్చన్ మీరు అక్కడ రేజ్ చేశారా? ఎందుకు వాళ్ళు వినట్లేదు? వినకుండా ఉంటే ఇది చెయ్యం మేము, మా వల్ల కాదు అంటే ఒక తోవ వెతుక్కోవాల్సి వస్తుంది. లేదు, మేము వాళ్ళతో అన్నది ఏంటంటే నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో చాలా తీవ్రంగా ఉంది. మీరు దాన్ని పట్టించుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చాలా సీరియస్గా ఆ అంశంపై దృష్టి పెట్టాలి అని మేము 2 చెప్తున్నాం. ఒకటి, ఉన్న ఖాళీల భర్తీ కోసం క్యాలెండర్ ఒకటి విడుదల చేయాలి. మొత్తంగానే ఉపాధి కల్పన కోసం ఒక యువజన విధానాన్ని తేవాలి అని చెప్పి మేము గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. ఈ 2 విషయంలో వాళ్ళకు మేము చెప్తే ఒక నోట్ ఇవ్వండి, ఇది సీరియస్గా ఆలోచించవలసిన విషయమే అని అన్నారు. అన్నాక మేము మంత్రులతోని ఎంతమంది మంత్రులు వీలైతే అంతమంది మంత్రులతో కూడా కలిసినాం, చెప్పినాం. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినాం. వారు కూడా అందరు చెప్పింది ఏంటంటే మళ్ళా మంత్రి ఇన్ఫార్మల్ మీటింగ్స్ అయినప్పుడు మేము చెప్పిన విషయాలను వాళ్ళు మాట్లాడుకున్నారు, చర్చ చేశారు. చర్చ చేసుకున్నాక వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు చెప్తున్న అంశం కొట్టిపారేయవలసింది కాదు, మనం కూడా హామీ ఇచ్చినాం కాబట్టి బాధ్యతగా నిరుద్యోగ సమస్య మీద మనం ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయవలసిన అవసరం అయితే ఉంది, చేద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చినాక అది కార్యరూపానికి రావాలి. సంకల్పం వేరు, అది కార్యరూపం దాల్చడం వేరు. అది సంకల్పాన్ని ప్రకటించినప్పుడు